చెప్పేసి మీరు మిగతా వీడియోస్లో కూడా చూస్తుంటారు. సో ఈ షాప్ వాళ్ళే మనకి లంచ్ కూడా అరేంజ్ చేశారనమాట. సో లంచ్కి అయితే వెళ్ళేసి తినేసి వచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్ డే కూర్చున్నాం అనమాట. ఫస్ట్ హాఫ్ డేకి కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాం, ఇంకా సెకండ్ హాఫ్ డే కూర్చొని ఇంకా ట్రయల్ సెషన్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇంకేంటంటే మమ్మీ ఏం రా అంటే ఫొటోస్ తీస్తున్నారు, నేను ట్రయల్ చేసిన అన్నిటిని ఇంకా నా వీడియో కోసం అని చెప్పేసి ఆశిష్ అయితే ఈ వీడియోస్ తీస్తున్నాడు అనమాట, వ్లాగ్స్ కోసం అని చెప్పేసి. సో అలా చేస్తూ మళ్ళీ ఫైనల్గా ఏది బాగుందా అని చెప్పి డిసైడ్ చేసి అందరికీ ఫైనల్గా సెలెక్షన్ ఏది నచ్చిందో చూసి నాకు ఏది నచ్చిందో ఫైనల్గా డిసైడ్ చేసి ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మాకు ఎన్ని కావాలి చీరలు దాన్ని బట్టి ఏమేమి కావాలని చెప్పేసి ఫైనల్ అయితే సెలెక్టెడ్ అయిపోయింది. అమ్మా అప్పుడే ఒక్క కలర్ లోనే చెట్లు ఇది మాస్టర్ అన్న 30 సంవత్సరాలు పని చేసేవాళ్ళు. దీన్ని కూడా ముగ్గురు పని చేసేవాళ్ళు అంటే ఆపోజిట్ బర్ర ఉంటే వస్తుంది. మైండ్ చేంజెస్ ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద పైన ఉంది షాపు సతీష్ కార్, ఇప్పుడు వచ్చేది వీళ్ళు. సో ఫైనల్ అయితే అన్నీ ప్యాకింగ్ అయిపోయాయి అనమాట. ఏమేమి కావాలో అలానే ఇంకా మా బంధువులకి కావాల్సిన సారీస్ అన్నీ మొత్తం ప్యాక్ అయితే చేసుకునేసాము. యాక్చువల్లీ షాపింగ్ చేసామని చెప్పేసి 1 lakh అబో షాపింగ్ చేస్తే 2 sarees మమ్మీకి ఒకటి మా అత్తకి ఒకటి ఇచ్చారనమాట గిఫ్ట్. దాని గురించి అడుగుతున్నారు. అన్ని మర్చిపోయి గుమ్మని ఫ్రీ గిఫ్ట్ ఎలా ఫీల్ అవుతావు? సో ఇంకా ఫైనల్గా కంచి కామాక్షి అమ్మవారి పటాలు అయితే మాకు ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. సో ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, కంచి కామాక్షి అమ్మవారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇది ఇక్కడే కదా బంగారు బల్లి, వెండి బల్లి అవి కూడా ఉంటాయి కంచిలోనే కదా. సో చాలా ఇయర్స్ అయింది వచ్చి, ఇంకా పెళ్లి షాపింగ్ వల్ల ఇలా వచ్చేసాం అనమాట. ఇంకా షాపింగ్ అయిపోయిన వెంటనే అమ్మవారి టెంపుల్కి వచ్చాము. కాకపోతే అప్పటికి మేము వచ్చిన టైంకి అమ్మవారికి నైవేద్యంకి గ్యాప్ ఇచ్చారనమాట. ఒక 1/2 hour వెయిట్ చేసేసి మళ్ళీ దర్శనానికి వదిలారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చందన అలంకారంలో చేసిన అమ్మవారిని చాలా బాగుండింది. సో మొత్తానికి శారీస్ తీసుకునేసాం. అలానే అమ్మవారి దర్శనం అవుతుందో లేదో లేట్ అయిపోతుందేమో అనుకున్నాం. దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. దారిలో చూడండి ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది స్కై. ఇంకా వీడియో తీసుకుంటూ ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్.